ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాల సమయాన్ని అనుగ్రహించారు. ఈ ఉదయకాల సమయంలో మరి మీ యొక్క దాసులు సహోదరులు మీ యొక్క వాక్యాన్ని బోధిస్తున్నటువంటి దాసులకు, అదేవిధంగా తర్జుమా చేస్తున్నటువంటి దాసులకు మంచి జ్ఞానాన్ని దయచేయండి. మాకును మంచి జ్ఞానాన్ని దయచేయండి. కార్యక్రమంలో కూడా మీకు సహాయంగా దయచేయండి. ప్రార్థన పదం క్రీస్తున్నామని నడుచున్నాము తండ్రి. ఓకే, ఇక్కడ శిష్యరికము అనేటువంటి ఒక పాఠాన్ని మనం చదువుతున్నాం ఇప్పుడు. ఇదే దేవుని యొక్క ఉద్దేశము లేక సంకల్పమును అయి ఉన్నది. చూడండి, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి మీరు స్వార్థ ప్రకటించి శిష్యులుగా చేయండి అని చెప్పి ఆయన అపోస్తులకు ఆజ్ఞాపించాడు. So how many use this language today? చూడండి, ఎంతమంది ఈ యొక్క భాషను ఉపయోగించుకుంటున్నారు ఈరోజు? Why do we not talk about being disciples? ఎందుకు మనం ఈరోజు శిష్యరికము అనే అంశాన్ని మాట్లాడలేకపోతున్నాము? In the first 5 books, the Lord uses the word disciple 269 times. చూడండి, మొదటి 5 పుస్తకాల్లో శిష్యుడు అనేటువంటి పదాన్ని 512 సార్లు ప్రభు ఉపయోగించి ఉన్నాడు. చూడండి, దేవుడే అన్ని సార్లు ఆ యొక్క పదాన్ని ఉపయోగించినప్పుడు మనం చేయవలసినటువంటి కార్యం ఏమై ఉన్నది? చూడండి, ఈరోజు మత సంబంధమైనటువంటి లోకం అనేది సంఘము అనేటువంటి పదాన్ని గురించి ఎక్కువగా మాట్లాడుతున్నది. అదేవిధంగా మళ్ళా వారు రక్షణ అనేటువంటి పదాన్ని గురించి కూడా ఎక్కువగా మాట్లాడుతున్నారు. చూడండి, సంఘం అనేది 1 గంట లేకపోతే వారము అనేటువంటిది మరి కొనసాగుతున్నది. చూడండి, రక్షణ అనేది నువ్వు క్రీస్తుని అంగీకరిస్తే వస్తున్నది అని చెప్పి మనం చూస్తున్నాము. మిగతా జీవితం అంతా ఏమై ఉన్నది? లూకా 14వ అధ్యాయానికి తిప్పుకోండి. శిష్యరికము అనగా ఏమై ఉన్నది? లూకా 14వ అధ్యాయము 31 నుండి 33 వచనాలు చదువుతాం. దయచేసి ఎవరైనా చదవండి. మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధము చేయబోనప్పుడు తన మీదికి 20,000 మందితో వచ్చువాడిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా? శక్తి లేని ఎడల అతడు ఇంకనూ దూరంగా ఉన్నప్పుడే రాయబారం పంపి సమాధానం చేసుకున్న చూచును కదా. ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన ఇదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. ఓకే, so we understand the parable. చూడండి, ఇక్కడ ఈ యొక్క కట్టడము అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోగలము. One king fighting against another king. సారీ, One king fighting against another king. క్షమించాలండి. ఒక వ్యక్తి మరొక వ్యక్తి మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఆ యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకోగలము. So one of them has twice as many men. చూడండి, ఒకరు మరొక వ్యక్తి కంటే ఎక్కువైనటువంటి సైన్యాన్ని కలిగి ఉన్నాడు. So what is the condition of peace here in verse 32? 32వ వచనంలో అక్కడ సమాధాన పడుటకు గల నిబంధన ఏమై ఉన్నది? So what's the condition of peace? సమాధాన పట్టడానికి నిబంధన ఏంటి చూడండి. The second king has to submit to the terms of the first king. చూడండి, రెండవ రాజు ఏం చేస్తాడంటే మొదటి రాజుకు లోబడతాడు శక్తి లేకపోతే. So he surrenders. అప్పుడు అతను లోబడిపోతాడు. So is that what God is calling us to surrender to Satan? చూడండి, సాతానుకు మనం లోబడినట్లుగానే దేవుడు మనల్ని పిలిచాడా? So who are we fighting today? ఈరోజు మనం ఎవరితో పోరాటం చేస్తున్నాము? We're supposed to be fighting Satan. మనం సాతానుతో పోరాటం చేస్తున్నాం. Okay, we read about the man with the tower. చూడండి, ఒక గోపురం కట్టగోరినటువంటి వ్యక్తిని గురించి మనం చదివాము ఇప్పుడు. And before he starts, he counts the cost. చూడండి, అతను ప్రారంభించడానికి ముందుగా అతను ఏం చేస్తాడంటే తగులుబడిని చూసుకుంటాడు.
and he decides if he's going to be able to finish or not. అతను దాన్ని కొనసాగించగలనా లేదా అని చెప్పి అతను తగులుబడి చూసుకుంటాడు. And if he's not going to be able to finish, does he start? చూడండి, అతనికి శక్తి లేనట్లయితే అతను ప్రారంభించాల్సిన అవసరం ఉన్నదా? Okay, so he counts the cost. చూడండి, అతను ఆ యొక్క తగులుబడిని లెక్కించుకుంటాడు. Starting in verse 26, what's the subject? 26వ వచనం మొదలుకొని మనకున్నటువంటి పాఠ్యాంశం ఏమిటి ఇక్కడ? Being Christ's disciple. మనం క్రీస్తు యొక్క శిష్యులుగా ఉండుట అనేది సబ్జెక్ట్ ఇక్కడ. And what's still the subject in verse 33? 33వ వచనంలో ఇంకా పాఠం ఏంటి? 33వ వచనం చదవండి. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నాకు శిష్యుడు కానేరడు. ఓకే, So how many make disciples today? ఈరోజు ఎంతమంది శిష్యులను చేస్తున్నారండి? And if we're going to make disciples, should we make disciples Jesus' way or some other man's way? చూడండి, మనం పోయి శిష్యులుగా చేయాలి అని అంటే యేసు ఏ విధంగా శిష్యులు చేశాడో ఆ విధంగానే మనం చేయవలనా, లేకపోతే మనుషులు ఏ విధంగా చేస్తున్నారు అలాగే చేయాలనా? So in verse 25, who's Jesus talking to? 25వ వచనంలో యేసు ఎవరితో మాట్లాడుతున్నాడండి? So this is the way he's making disciples. ఈ విధముగానే ఆయన శిష్యులను తయారు చేస్తున్నాడు. Let's read verse 26 again. మరొకసారి 26వ వచనం కలిపి చదవండి. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెళ్ళను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ఓకే, So what did Jesus do when he made a disciple? చూడండి, యేసు శిష్యులను తయారు చేసినప్పుడు ఆయన చేసినటువంటి కార్యం ఏమిటి? He baptized them. ఆయన వారికి బాప్తిసం ఇచ్చాడు. Who do we have authority to baptize? మనం బాప్తిసం ఇచ్చినట్లుగా మనకి ఎవరి యొక్క అధికారం కావాలి? Do we require someone to hate his father, mother, sister, brother, and all before we baptize them? మనం ఒక వ్యక్తికి బాప్తిసం ఇవ్వడానికి ముందుగా ఆ వ్యక్తి తల్లిని, తండ్రిని, అన్నదమ్ములను, అక్కచెల్లెలను విసర్జించినటువంటి వాడై ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. If we don't, are we following the master? ఒకవేళ మనం అలాంటి వాడు కానట్లయితే మనం యజమానుని వెంబడిస్తున్నామా? Then verse 27. 27వ వచనం చూడండి. మరియు ఎవడైనా తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపనేలా వాడు నా శిష్యుడు కానేరడు. ఓకే, What does it mean to carry your cross? సిలువను మోసుకుని పోవుట అంటే అర్థం ఏమిటండి? What is a cross? సిలువ అంటే అర్థం ఏమిటి? Cross just painful, or is the cross death? చూడండి, సిలువ అనేటువంటిది వేదనతో కూడినది అయి ఉన్నదా, లేకపోతే అది మరణం కూడా అయి ఉన్నదా? So Luke the 9th chapter. లూకా 9వ అధ్యాయానికి తిప్పుకోండి. Verse 23 and 24. 23, 24 వచనాలు. లూకా 9, 23, 24. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనా నన్ను వెంబడింపగోరినలా తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకొనును. ఓకే, So he's instructing the apostles here in verses 20 through 22. చూడండి, 20 నుంచి 22వ వచనం వరకు ఆయన అపోస్తలులకు ఆజ్ఞాపిస్తున్నటువంటి విషయం ఏంటంటే, And he told the apostles to command the disciples to obey the same thing he did. చూడండి, ఆయన ఏమైతే చేశాడో అదే విధంగా మీరును పోయి చేయండి అని చెప్పి అపోస్తలులకు ఆజ్ఞాపిస్తున్నాడు. So how should we make disciples? అలాగైనచో మనము ఏ విధంగా శిష్యును తయారు చేయాలి? Verse 23. 23వ వచనం చూడండి. Here's a Christian. ఇక్కడ ఒక క్రైస్తవుడు ఉన్నాడు. A Christian is someone that follows in Christ's steps. చూడండి, క్రైస్తవుడు అంటే ఎవరు అంటే క్రీస్తు యొక్క అడుగుజాడల్లో నడిచేటువంటి వాడై ఉన్నాడు. So if anyone's going to be a Christian here, he says let him deny himself. చూడండి, ఎవరైనాను క్రైస్తవుడు కాగోరినట్లయితే మొట్టమొదటిగా తను ఉపేక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్తున్నాడు. Now we have some people that deny themselves cigarettes or alcohol or something else. కొంతమంది ఏం చేస్తారంటే సిగరెట్, ఆల్కహాలు లేదా ఇంకా కొన్ని కార్యాలను విసర్జిస్తుంటారు. They do this for Lent or something else.
సారీ, they deny themselves these foods for Lent or something else. వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని ఈ యొక్క ఉపవాస దినాల కోసం కొన్ని కార్యాలను విసర్జిస్తుంటారు. But this isn't denying just some food. ఏదో ఇక్కడ కొన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలను మరి విసర్జించేటువంటిది కాదు ఇక్కడ. Who is this denying? ఇది ఎవరిని కూడా మనం ఉపేక్షించుకోవాలి, ఏదో విసర్జించాల్సిన అవసరం ఉంది. The self. మనల్ని మనమే. And then after he denies self, he needs to take up his cross every day. చూడండి, అతడు తను తాను ఉపేక్షించుకున్న తర్వాత అనుదినము కూడా తన సెలవునెత్తుకుని వెంబడించవలసినటువంటి అవసరం ఉన్నది. So what cross do we take up every day? మనం అనుదినము కూడా మోసుకొని పోస్తున్నటువంటి సిలువ ఏమై ఉన్నది? In Colossians 3, కొలస్సీ 3వ అధ్యాయానికి ఒకసారి తిప్పుకోండి. verse 5. 5వ వచనం. కొలస్సీ 3:5. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయండి. ఓకే. So how do we put these things to death? ఈ కార్యములన్నిటిని మనం ఎలాగూ చంపివేయగలము? We've got to fight and overcome them. మనము పోరాటం చేసి వాటిని జయించవలసినటువంటి వారమై ఉన్నాము. Is that a one-day thing or whenever it comes? చూడండి, ఇది ఒకసారి చేసేటుందా లేకపోతే ఎప్పుడైనా మనకు వచ్చే ప్రతి సందర్భంలో చేసేదా? We're putting these things to death every day until we overcome fully. మనం పూర్తిగా జయించేంత వరకు ఈ కార్యాలని మనం మరి జయించినట్లు పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ప్రతిదినం. Is there any suffering in overcoming these temptations? ఈ యొక్క శోధనలో జయించుటకు ఏమైనా వేదన ఉంటుందా? Sometimes very painful. చాలా వేదనకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి కొన్ని సందర్భాల్లో. And we need to do that every day until they are fully overcome. పూర్తిగా వాటిని జయించేంత వరకు మనం అనుదినము కూడా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. Then verse 8. 8వ వచనం చూడండి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూటులు అని వీటన్నిటిని విసర్జించుడి. ఓకే. So are these things easy to put to death? ఈ కార్యములన్నిటినీ మనం విడిచిపెట్టుట లేదా చంపివేయుట అనేటువంటిది సులభమైనటువంటి కార్యమేనా? What about anger? కోపాన్ని గురించి ఏమిటండి? Wrath is severe anger. చూడండి, ఇంకా ఉగ్రత అనేది చాలా ప్రమాదకరమైనది, అంటే భయంకరమైనది అయి ఉన్నది. What about getting angry, period? చూడండి, ఇంకా ఎక్కువగా క్రోధం కలిగి ఉండటానికి గురించి ఏమిటి? Should we put them off? వీటన్నిటిని చంపివేయాలనా? What's the command? ఆయన ఆజ్ఞ ఏమిటి? Are these things easy or are they painful to put off? ఇవన్నీ కూడా విసర్జించుట లేక చంపివేయట అనేది సులభమైనదా లేకపోతే కొంచెం వేదనతో కూడిందా? So what did Jesus' disciples do? యేసు యొక్క శిష్యులు ఏం చేస్తున్నారు? They put these things to death. They're fighting. వారి యొక్క కార్యములను తీసివేయటం కోసం పోరాటం చేయాల్సిన అవసరం వచ్చింది. They fight these things every day. అనుదినము కూడా ఈ కార్యాలను వారు వాటితోటి పోరాటం చేయాల్సిన అవసరం వచ్చింది. So back in Luke 14. లూకా 14వ అధ్యాయానికి తిప్పుకోండి మరలా. What is Jesus calling us to? యేసు మనల్ని దేనికోసం పిలిచాడండి? Remember, he's calling us to have the divine nature. మనము దైవీకమైనటువంటి స్వభావంలో పాలు పొందినట్లుగా ఆయన మనల్ని పిలిచి ఉన్నాడు. If we're going to build a tower, we need to sit down and count the cost. చూడండి, ఒక గోపురాన్ని మనం కట్టగోరినట్లయితే కూర్చొని ఆ తగులుబడిని మనం లెక్కించుకోవాల్సిన అవసరం ఉన్నది. Verse 33, Luke 14:33. లూకా 14వ అధ్యాయం 33వ వచనం చదవండి. What's the cost? చదువు. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యులు కాలేరు. ఓకే. So what's the cost? ఇక్కడ విలువ ఏంటండి? So how many true disciples do you know? ఎంతమంది నిజమైనటువంటి శిష్యులు ఈరోజు మీకు కనపడుతున్నారు? Are these my words or Jesus' words? ఇప్పుడు నేను చెప్పే మాటలన్నీ నా మాటలా లేకపోతే యేసు చెప్పినట్టు మాటలా? You know, Noah was someone that preached righteousness. చూడండి, నోవాహు నీతిని ప్రకటించాడు. You listened to him?
ఎంతమంది విన్నారు ఆయనకి? Whether anybody listens or not, what should we teach? చూడండి, ఎవరైనా విన్నారా లేరా అనేటువంటిది మనకు ముఖ్యం కాదు, కానీ అసలు మనం బోధించాల్సింది ఏంటి? We should make disciples and baptize them. మనము శిష్యుల్ని తయారు చేసి వారికి బాప్తిసం ఇచ్చి తీరాల్సిన అవసరం ఉంది. So is verse 33 true? 33వ వచనం అనేది వాస్తవమైనటువంటిది అయి ఉన్నదా? Okay, based on this, we're going to see several other scriptures. దీన్ని బేస్ చేసుకొని మనం ఇంకా అనేకమైనటువంటి ఇతర వచనాలను చూద్దాం. ఇప్పుడు Let's read Luke 14, 34, 35. ఇప్పుడు లూకా 14వ అధ్యాయము 34, 35 వచనాలు చదువుదాం. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైతే దేని వలన దానికి సారం కలుగును? అది భూమికైనను ఎరువుకైనను పనికిరాదు గనుక దానిని బయట పారవేయుదురు. విన్నుటకు చెవులు గలవాడు విన్నుగాక అని వారితో చెప్పారు. ఓకే, సో వాట్ ఇస్ దిస్ parable talk about? ఈ యొక్క ఉపమానము దేని గురించి మాట్లాడుతున్నది? Jesus said, "You're the salt of the earth." చూడండి, మీరు ఎంతవరకు మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. Why? ఎందుకు? They're preserving. ఎందుకంటే ఆ ఉప్పు అనేది భద్రపరిచేటువంటి స్వభావం కలిగినటువంటి ఉన్నది. Salt is a preservative. ఈ ఉప్పు అనేది ఒక కార్యాన్ని భద్రం చేసేటువంటిది ఉన్నది. So what happens if we've lost our saltness? ఒకవేళ మనం దాంట్లో ఉన్న సారాన్ని పోగొట్టుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? So what if we're no longer the salt of the earth? చూడండి, మనం ఎప్పుడు కూడా ఈ యొక్క లోకానికి, ఈ యొక్క భూమికి ఉప్పు అయి ఉండలేదనుకో, ఏమవుతుంది? Verse 35, who wants it? మనకి 35వ వచనంలో మనల్ని ఎవరు కావాలని కోరుకుంటారు? 35వ వచనం ప్రకారం Nobody wants it. ఎవరు మనల్ని ఇష్టపడరు సారం పోతే. So what if we start to build a tower and then quit? చూడండి, మనం ఒక గోపురాన్ని కట్ట మొదలు పెట్టాము, తర్వాత ఆపేసాము, ఏమవుతుంది? So what if we start to be in the image of Jesus and quit? చూడండి, యేసు యొక్క స్వరూపంలో మనం ఎదగాలి అనేటువంటి విషయంలో ప్రారంభించి తప్పుకున్నాం, ఏమవుతుంది? 2 Peter 2. 2 పేతురు 2వ అధ్యాయము. Let's read 18 through 21. 18 నుంచి 21 వచనాలు చదువుదాం. వీరి వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గముందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకున్న వారిని పోకిరి శేషుల చేత మరులు కొల్పుచున్నారు. తామే భ్రష్టత్వమునకు దాసులయ్యుండియు అట్టి వారికి స్వాతంత్రం ఇద్దుమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడగును కదా. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదవును. ఓకే, So what if we start and are not able to finish? చూడండి, మనం ప్రారంభించాము, దాన్ని ముగించడానికి మనకు శక్తి లేకపోయినట్లయితే ఏమవుతుంది? And notice in verse 20 what we've escaped from if we're a true disciple. చూడండి, 18వ వచనంలో మనం నిజమైనటువంటి శిష్యులమైతే దేంట్లో నుంచి తప్పించుకున్నాం చూడండి. We escaped from the pollution of the world. ఈ యొక్క లోక మాలిన్యం నుండి తప్పించుకున్నాం. The world lives for self. చూడండి, లోకమేమో తమ కోసం తామే జీవిస్తున్నది. Now we're no longer living for self, we're living for Jesus. ఇక మీద మనమైతే మన కోసం జీవించము, యేసు కోసం జీవిస్తున్నాం. So what happens if we turn back to the pollution of the world? చూడండి, ఒకవేళ మనం ఈ యొక్క లోక మాలిన్యం వైపు తిప్పబడినట్లయితే మరలా ఏమవుతుంది? What happens if we turn back to live for self? మన కోసం మనమే జీవించడం ఇక మీద మొదలుపెట్టాం అనుకోండి, ఏమవుతుంది? Verse 20. 20వ వచనం చూడండి. He says that's worse than if we'd never started. చూడండి, అసలు మనం ప్రారంభించకుండా ఉండటమే మనకి ప్రారంభించిన తర్వాత అది మోసకరమైన స్థితిలో ఉన్నది అని చెప్పంటున్నాడు. So what's the sign that we have died spiritually? మనం ఆత్మీయంగా మరణించాము అనడానికి సూచన ఏమిటి? Remember, God gives the new mind, so we determine to obey His commands. చూడండి, దేవుడు ఒక కొత్త మనసుని ఇచ్చున్నాడు. మనము మరి ఆ యొక్క దేవుని కోసం జీవించడం కోసమే మనకు ఆ యొక్క మనసు ఇచ్చున్నాడు. So what are we determined to do if we're going to obey Christ? మనము క్రీస్తుకు లోబడినట్లుగా మనం చేయవలసిన నిర్ణయించుకోవాల్సిన కార్యం ఏమిటి? We're determined not to disobey. మనము మీద అవిధేయులు కాకుండా ఉండాలని ఒక నిర్ణయం కోసమే చేస్తున్నాం. Hebrews 10:26. హెబ్రీ 10:26 వచనం చదవండి. What if we lose that mind? చూడండి, అది మన మనసుకు సంబంధించి ఏం చేస్తుంది చూడండి.
మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన పాపములకు బలీకను ఉండదు. So what happens if we lose that new mind? చూడండి, మనకి వచ్చినటువంటి ఆ క్రొత్త మనసును మనం వదిలిపెట్టినట్లయితే ఏమవుతుంది? Let's read verses 27 to 31. 27 నుంచి 31 వరకు చదవండి. ఇక్కడే న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండును. ఎవడైనను మోసే ధర్మశాస్త్రం నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వారిని చంపించుదును. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడినని మీకు తోచును. పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తుననియు మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చుననియు చెప్పిన వారిని ఎరుగుదుము కదా. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. Okay, so what happens if we lose that new mind? మనకి కలిగినటువంటి ఆ క్రొత్త మనసును మనం విడిచిపెట్టినట్లయితే ఏమవుతుంది? Of course, you can't lose what you don't have. చూడండి, మనకు అసలు ఆ యొక్క మనసు అనేది లేకపోతే మనం విడిచిపెట్టలేముగా. So if no one's ever had the new mind, they can sin. చూడండి, ఎవరైనా కొత్త మనసు కలిగినటువంటి వారు ఎవరు కూడా పాపం చేయరు. But what happens if we get the actual new mind and then are not able to finish? చూడండి, ఒక క్రొత్త మనసును కలిగి మరి దాన్ని ముగించలేకపోయినటువంటి వారి గురించి ఏమిటి? So we need to fear. మనం భయపడవలసినటువంటి అవసరం ఉన్నది. So is there a price to pay? చూడండి, మనం ఆలోచించవలసినటువంటి ఒక కార్యం ఉన్నదా? Mark 9 verse 35. మార్కు 9:35 ఒకసారి చూడండి. What's the price? బ్రదర్, What is the price? విలువ ఏమిటి? మార్కు 9:35లో ఆ యొక్క విలువ ఏమిటి చూడండి. వారు ఊరకునుడి. అప్పుడు ఆయన కూర్చుండి 12 మందిని పిలిచి, ఎవడైనా మొదటి వాడై ఉండకూడదు కదా, వాడందరిలో కడపటి వాడును అందరికీ పరిచారకుడై ఉండవలనని చెప్పి. ఓకే, So what is the price? అక్కడ ఉన్నటువంటి విలువ ఏమిటి? Is this true? ఇది వాస్తవమైనటువంటి విషయమేనా? Do you ever hear anybody preaching this? చూడండి, మీరు ఎప్పుడైనా ఎవరికైనా దీన్ని బోధించారా? Someone says, if we preach this, we wouldn't have any members. చూడండి, ఎవరో కానీ చెప్తున్నాడు, మేము ఇలాగ బోధించినట్లయితే ఎవరు కూడా సభ్యులుగా తయారు కారు అని అంటున్నారు. That may be true, but we might be like Noah and be saved. చూడండి, అది వాస్తవమే, కానీ మనం నోహను పోలి ఉండాలి. So should we just ignore God's commands and end up in torment like everybody else? చూడండి, మనం దేవుని యొక్క ఆజ్ఞలను మరి పట్టించుకోకుండా ఉండి అందరూ కూడా వేదనకరమైన స్థలంలో పోయినట్లుగా మనం కూడా పోవాలనా? Okay, and the Lord has called us to overcome the world. ఈ యొక్క లోకాన్ని జయించినట్లుగానే ప్రభు మనల్ని పిలిచున్నాడు. In 2 Timothy 4, 2 తిమోతి 4వ అధ్యాయానికి తిప్పుకోండి. 7 and 8. 7-8 వచనాలు. 2 తిమోతి 4:7-8 వచనాలు. మంచి పోరాటం పోరాడి తిని నా పరువు కడముట్టించి తిని విశ్వాసం కాపాడుకుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినవంతు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించి వారికి అందరికీ అనుగ్రహించును. ఓకే, So when did Paul make this statement? చూడండి, పౌలు ఎప్పుడు ఈ యొక్క వాక్యాన్ని చెప్పాడు? 2 Timothy was written at the end of his life. 2వ తిమోతి పుస్తకం అనేది పౌలు యొక్క చివరి దశ యందు రాయబడిన పుస్తకము. And he says, I'm now ready to be offered. ఇప్పుడు నేను ఆ ప్రాణార్పణంగా పోయబట్టడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పంటున్నాడు. So did he finish the race because he started? ఆయన మరి ఆ యొక్క పరుగుని ప్రారంభించినందువలన ఆయన దాన్ని ముగించాడా? In 1 Corinthians 9, 1 కొరింథీ 9వ అధ్యాయానికి తిప్పుకోండి ఒకసారి. verse 24 to 26. 24వ వచనం నుంచి 26వ వచనం చదవండి. 1 కొరింథీ 9వ అధ్యాయం.
మొదటి కొరింథీ 9వ అధ్యాయము 24 నుంచి 26 వచనం. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షేమము కిరీటం పొందుటకును, మనమైతే అక్షయము కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. ఓకే, So he commands the brethren at Corinth to run the race. చూడండి, ఇక్కడ పరుగులో పరిగెత్తవాలని చెప్పి మనకి ఇక్కడ ఆజ్ఞాపిస్తున్నాడు ఆయన. Then verse 26, 26వ వచనంలో is Paul running the race? పౌలు ఆ యొక్క పరుగులో పరిగెత్తుతున్నాడా? Okay, this is about 54 or 55 AD. ఇది 54వ సంవత్సరము 55వ సంవత్సరం అయినది క్రీస్తు శకంలో. So has Paul finished the race here? ఇక్కడ పౌలు తన పరుగును తొదముట్టించాడు ముందుగానే. Then Philippians, the 3rd chapter. ఫిలిప్పి 3వ అధ్యాయాన్ని తిప్పుకోండి. This is about 8 years later. ఇది 8 సంవత్సరాల తర్వాత మాట్లాడుతున్నది ఫిలిప్పి పుస్తకం అనేది. Let's read 10 through 14. ఫిలిప్పి 3వ అధ్యాయము 10 నుంచి 14 వచనాలు చదవండి. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడనవుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకునే వాటిని పెంటతో సమానంగా ఎంచుకొంచున్నాను. ఇదివరకే నేను గెలిచినైనను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందినైనను నేను అనుకుంటలేదు కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు చేత పట్టబడితేనో దాన్ని పట్టుకునవలనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి ఎదుకే పరిగెత్తుచున్నాను. ఓకే, So verse 14. 14వ వచనంలో Has Paul reached the mark yet? పౌలు ఆ యొక్క గురి యొద్దకు పరిగెత్తాడా? ముందు చేరుకున్నాడా? He says he's still running. చూడండి, గురి యొద్దకే పరిగెత్తుతున్నాను అంటున్నాడు 14వ వచనం. When's he going to get the prize? ఆ యొక్క బహుమానం ఎప్పుడు పొందబోతున్నాడు ఆయన? Do you get the prize for entering the race or for winning the race? చూడండి, మీరు పరుగులో ప్రారంభిస్తారు, ప్రారంభించినప్పుడు బహుమానం పొందుతారా లేదా ముగించినప్పుడు బహుమానం పొందుతారా? Many think they get the prize as soon as they enter the race. ఎక్కువ మంది ఈరోజు బహుమానం ఎలా పొందుతున్నారో తెలుసా? పరుగులో నిలబడి ప్రారంభించినప్పుడే పొందుతున్నారు ఈరోజు. Well, Paul didn't get that prize until six years later. పౌలు ఆ యొక్క పరుగుని 6 సంవత్సరాలు ముగించేంతవరకు ఆయన పొందలే. So verse 15, what mind should we have? 15వ వచనంలో మనకి ఎలాంటి మనసు ఉండవలసినటువంటి అవసరం ఉన్నదండి? కాబట్టి మనలో సంపూర్ణమైన వారందరూ 15 చదవండి. కాబట్టి మనలో సంపూర్ణమైన వారందరము ఈ తాత్పర్యమే కలిగి ఉన్నాము. అప్పుడు దేవుని గురించి అయినను మీకు వేరు తాత్పర్యం కలిగి ఉన్న అది దేవుడు మీకు బయలుపరచను. ఓకే, So how many have this mind? పౌలుకి ఈ యొక్క మనసు ఉన్నది. If we're like Paul, what mind will we have? మనం పౌలును పోలే ఉన్నాం అనుకోండి, ఎలాంటి మనసు మనకు ఉండాలి? We'll be trying to finish this race. మనం ఈ యొక్క పరుగుని తుదముట్టించాలనే మనసు మనకు ఉండాలన్నా వద్దా? Hebrews the 12th chapter. ఎబ్రీ 12వ అధ్యాయం చెప్పుకోండి, verses 1 to 3. 1 నుంచి 3 వచనాలు. ఎబ్రీ 12, 1 నుంచి 3 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారంలో సులువుగా చిక్కులు పాపలను విడిచిపెట్టి విశ్వాసం కర్తయ్య దాన్ని కొనసాగించబడిన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానం నిర్లక్ష్యం పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయో మీ ప్రాణములు విసుకకయో ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకుని ఆయనను తలంచుకునడి. ఓకే, So does God give us a race to run? పరిగెత్తినట్లుగా ఒక పరుగును దేవుడు మనకిచ్చి ఉండేనా? And how do we need to run that race? అలాగైతే ఆ యొక్క పరుగులో మనం ఎలాగ పరిగెత్తవలను? So
is you need to run that race with patience. ఓపికతో పరిగెత్తాలి అని అంటున్నాడు ఇక్కడ. And what is the race? పరుగు అనేది ఏమిటి ఇక్కడ? It's like the pathway. అది ఒక అడుగుజాడ వలె ఉన్నది. We grow more and more in the image of Christ. చూడండి, మనం ఎక్కువ క్రీస్తు యొక్క స్వరూపంలో ఎదగవలసినటువంటి అవసరం ఉంది. Actually, more and more in the image of Jesus. వాస్తవంగా యేసు యొక్క అడుగుజాడలో ఉన్నది వాస్తవంగా. Until we're fully like Him. మనం పూర్తిగా ఆయన్ని పోలి మారేంత వరకు పరిగెత్తుతూనే ఉండాలి. Then if I have all the love of Jesus, what do I have? చూడండి, సమస్తం అంటే యేసు కలిగినట్టు సమస్త ప్రేమ నాకున్నట్లయితే ఇంకా నాకేమున్నది? 1 John 4. 1 యోహాను 4వ అధ్యాయము 17 and 18. 17వ వచనం 18వ వచనం. 1 యోహాను 4, 17, 18 చదవండి. తీర్పు దినమందు మనకు ధైర్యం కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణం చేయబడి ఉన్నది. ఏలైనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనం కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడేవాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. ఓకే. So the end of the commandment is Christ's love. చూడండి, వాక్యం అంటే ఆ యొక్క ఆజ్ఞ యొక్క చివరి దశ ఏంటంటే క్రీస్తు యొక్క ప్రేమ ఉన్నది. And how do we know if we have His love? మనకి క్రీస్తు యొక్క ప్రేమ ఉన్నది అనే విషయం మనకు ఎలా తెలుస్తున్నది? He says in verse 17. 17వ వచనం చూడండి అక్కడ. This is the way love is made perfect. ఈ విధముగానే ప్రేమ అనేది పరిపూర్ణము చేయబడుచున్నది. Because as He is, so are we. చూడండి, ఆయన ఎట్టివాడై ఉన్నాడో అదే విధంగా మనమును ఎట్టివారమై ఉన్నాం. And is that after we die or in this world in verse 17? 17వ వచనంలో ఈ యొక్క భూమి మీదనే మనం సారీ బ్రదర్ is the perfect love to be gained to be like Jesus in this world or after we die? చూడండి, ఈ యొక్క సంపూర్ణ ప్రేమ అనేది ఉంది చూసారా, అది మనం మరణించక ముందుగానే యేసుని పోలి మనం మారటమా లేకపోతే చనిపోయిన తర్వాత మారటమా? Let's read it again. మళ్ళా చదువుతాం చూడండి దాన్ని. Herein is our love made perfect. చూడండి, ఇక్కడ మన యొక్క ప్రేమ పరిపూర్ణమవుతుంది. Which will give us boldness on judgment day. చూడండి, తీర్పు దినమున మనకు ధైర్యం కలిగినట్లుగా ఇవ్వబడుతుంది అంటున్నాడు. So how is the love made perfect? మన యొక్క ప్రేమ అనేది ఎలాగ పరిపూర్ణమవుతుంది? Because as He is, so are we. ఆయన ఎట్టివాడై ఉన్నాడో అలాగే మనమును అట్టివారమై ఉన్నాము అంటున్నాడు. So whose love do we have in our hearts? మన యొక్క హృదయాల్లో ఎవరి యొక్క ప్రేమను కలిగి ఉన్నాము? How many different parts are there in Jesus' love? యేసు యొక్క ప్రేమలో ఎన్ని భాగాలు, వ్యత్యాసమైనటువంటి భాగాలు ఉన్నాయి? Love is patient, love is kind. ప్రేమ సహనము కలిగి ఉన్నది, కనికరం కలిగి ఉన్నది. Love bears all things, hopes all things. అన్నిటినీ నిర్వహిస్తూ అన్నిటినీ సహిస్తుంది. Many different parts of love. ఆ ప్రేమలో అనేక భాగాలు ఉన్నాయి. So when is our love complete? సారీ, When is our love complete? మన యొక్క ప్రేమ ఎప్పుడు పరిపూర్ణమవుతుంది? In verse 17, when we're like Him. 17వ వచనం ప్రకారం మనం ఆయన పోలి ఎప్పుడు ఉంటామో అలాగే అప్పుడే మన యొక్క ప్రేమ పరిపూర్ణమవుతుంది. When does that take place? అది ఎప్పుడు జరుగుతుంది అసలు? He says, in this world. ఈ భూలోకంలో ఉన్నప్పుడే జరగాలి. So what's our hope? మన యొక్క నిరీక్షణ ఏమై ఉన్నది? The end of the race is the perfect love. ఈ యొక్క పరుగు యొక్క ముగింపు ఏమిటంటే సంపూర్ణ ప్రేమ కలిగి ఉండుట అనేది అర్థమవుతుంది. The end of the race is being fully in the image of Jesus. ఆ యొక్క పరుగు యొక్క గురి ఏంటంటే లేదా ముగింపు ఏంటంటే యేసుని పోలి పూర్తిగా మనం మారటం. That's being in the divine image. అదేమిటంటే దైవీకమైనటువంటి స్వభావం కలిగి ఉండుట ఉన్నది. That's having all the fullness of God. ఆ విధంగా దేవుని యొక్క సర్వపరిపూర్ణత కలిగినటువంటి వారమై ఉండుట. So what happens until we get this complete love? ఈ యొక్క సంపూర్ణ ప్రేమను పొందేంత వరకు ఏం జరుగుతున్నది? Verse 18, let's read it again. 18వ వచనం మరొకసారి చదివి చూడండి, చదవండి. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెలగొట్టును. భయము దండంతో కూడినది, దండనతో కూడినది. భయపడేవాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాదు. ఓకే. So what does the perfect love do?
చూడండి, సంపూర్ణ ప్రేమ ఏం చేస్తున్నది? Well, if we have the perfect love, we won't offend in word. చూడండి, మనం సంపూర్ణ ప్రేమ కలిగినటువంటి వారం అయితే మాట ఏం తప్పనటువంటి వారమై ఉంటాము. We'll be able to bridle the whole body. మన యొక్క సర్వ శరీరాన్ని స్వాధీనం ఉంచుకున్నటువంటి శక్తి కలిగినటువంటి వారమై కూడా ఉంటాము. అప్పుడు So if we don't sin, do we need to fear God? మనం పాపం చేయకపోతే దేవునికి భయపడాల్సినటువంటి అవసరం ఉందా? So perfect love casts out fear. సంపూర్ణ ప్రేమ అనేది ఆ యొక్క భయాన్ని వెళ్ళగొట్టుచున్నది. And what does fear have? ఈ యొక్క భయం అనేది ఏంటి? He says fear has torment. భయం అనేది దండంతో కూడింది అంటున్నాడు. So we fear because we're liable to be tormented. చూడండి, మనం ఎందుకు భయపడుతున్నాం తెలుసా? మనకు శిక్ష వస్తుందేమో, దండన వస్తుందేమో అని చెప్పి దానికోసం భయపడతాం. But once we get that complete love, ఎప్పుడైతే మనం ఆ యొక్క సంపూర్ణ ప్రేమను పొందుతామో, well, Paul got it at the end of his life because he finished the race. పౌలు ఈ యొక్క తన యొక్క పరుగును తుదముట్టించిన తర్వాత ఆ యొక్క ప్రేమను కలిగి ఉన్నాడు. When do we get the crown? ఎప్పుడు మనము కూడా ఆ యొక్క కిరీటాన్ని పొందుతాము? When we finish the race. మనం ఆ యొక్క పరుగులో తుదముట్టించిన తర్వాతనే. So what's the price to finish the race? మనం ఆ యొక్క పరుగును తుదముట్టించినప్పుడు మనకు దొరికేటువంటి విలువ బహుమానం ఏమైనది? What's the price to become a disciple of Christ? క్రీస్తు యొక్క శిష్యుడు కావాలంటే అసలు మనం చెల్లించాల్సిన విలువ ఏమిటి? Luke 14:33. లూకా 14:33 చూసినట్లయితే, we need to forsake all that we have. మనకున్నటువంటి సమస్తాన్ని వదిలిపెట్టవలసినటువంటి వారమై ఉన్నాం. So he describes this also in 2 Corinthians 5. 2 కొరింథీ 5వ అధ్యాయంలో ఆయన మరలా దాని గురించి వివరిస్తున్నాడు. 15 to 17. 2 కొరింథీ 5వ అధ్యాయము 15వ వచనం నుంచి 17వ వచనం వరకు. జీవించే వారికి మీద తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకుంటున్నాము. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనా ఎరుగము. మేము క్రీస్తుని శరీర రీతిగా ఎరిగినను ఇక మీదట ఆయనను అలాగే ఎరుగము. కాగా ఎవడైనా క్రీస్తునందున వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను. ఓకే. Okay. So what was that scripture? This is 2 Corinthians 5. Yeah. So in verse 15, 15వ వచనం చూడండి. when we agree that we're going to no longer live for self, మనం ఏమని ఒప్పుకుంటున్నామంటే ఇక మీద మన కోసం మనం జీవించట్లేదు అని చెప్పే దాని విషయమే ఒప్పుకుంటున్నాము. who is the world living for? చూడండి, లోకం ఎవరి కోసం జీవిస్తున్నది? Everybody lives for himself. ప్రతి వారు కూడా తమ కోసం తామే జీవిస్తున్నారు. And if we continue to live for self, we're the same as the world. చూడండి, మనం కూడా మరి మన కోసం జీవించడం కొనసాగించినట్లయితే మన లోకస్తులు ఎలాగ ఉన్నారో అలాగే మనం ఉంటున్నాం. But if we no longer live for self, what have we done? మనం ఇక మీద మన కోసం మనం జీవించట్లేదు అని అంటే మనం ఏం చేస్తున్నాం అసలు? We've forsaken everything. మనకు కలిగిన ప్రతిదాన్ని కూడా మనం విడిచిపెట్టుతున్నాము అని అర్థం. Then what do God's children do in verse 15? 15వ వచనంలో దేవుని యొక్క పిల్లలు ఏం చేస్తున్నారు? No longer living for self is what they don't do. వారు ఇక మీద తమ కోసం వారు తాము జీవించట్లేదు. Then living only for Christ is what they do. వారు క్రీస్తు కోసం మాత్రమే జీవిస్తున్నారంటే ఏం చేస్తున్నారు వాళ్ళు? So verse 17, what happens if a man no longer lives for self? 17వ వచనంలో మనుషుడు ఇక తన కోసం తాను జీవించట్లేదు అంటే ఏమవుతుంది? Verse 17. 17వ వచనం చూడండి. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో కొత్తవాయను. ఓకే. So what does he do? ఆయన ఏం చేస్తున్నాడు? He doesn't live for self. ఇక మీద తన కోసం తాను జీవించట్లేదు. That's what he used to do. అంతకుముందు జీవించాడు అలాగూ. So what's happened to that life? ఇప్పుడు ఆ యొక్క జీవితానికి ఏమైంది? ఇప్పుడు That's passed away. అది గతించిపోయింది. Now before this time he did not live only for Christ. చూడండి, ఇంతకు ముందుగా తన కోసం తాను జీవించలేదు. So now what happens? ఇప్పుడు అంతకుముందు తన కోసం తాను జీవించాడు. ఇప్పుడు ఏమైంది? Everything is made new.
అంతా కూడా కొత్త ఆయన అని అంటున్నాడు. So then he says, if we're in Christ, that's happened to us. చూడండి, మనం క్రీస్తులో ఉన్నట్లయితే అది జరుగుతున్నది అంటున్నాడు. So is there a change? మార్పు ఏమైనా జరిగిందా ఇప్పుడు? So the old man then needs to die. చూడండి, ప్రాచీన స్వభావం అనేది చనిపోవాల్సినటువంటి అవసరం ఉన్నది. If we no longer live for self, what happens? చూడండి, మనం ఇక మీద మన కోసం మనం జీవించట్లేదంటే ఏం జరుగుతున్నది? Romans 6. రోమా 6వ అధ్యాయం తిప్పుకోండి. Let's read verse 16. రోమా 6వ అధ్యాయం 16వ వచనం. Romans 6:6. క్షమించాలి, రోమా 6:6. knowing this, ఏమనగా మనం ఇకను పాపమునకు దోషము కాకున్నట్లు పాప శరీరము నిరర్థకమున్నట్లు తమ ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిరువేయబడినని ఎరుగుతాము. ఓకే, So if we're crucified, how did that happen? చూడండి, మనం సిలువ వేయబడినట్లయితే అది ఎలాగ జరుగుతున్నది? If the old man doesn't live for self, what happened to the old man? చూడండి, ప్రాచీన స్వభావం అనేది తమ కోసం తాను జీవించకపోతే ఏమవుతుంది? Is that an easy decision to make, or is that a crucifixion? చూడండి, కుడ్ యూ రిపీట్? Is that an easy decision to make, no longer to live for self, or is it painful? చూడండి, మీరు నా కోసం నేను జీవించను అని చెప్పటం అనేది సులభమైనదా లేకపోతే అది చాలా కష్టమైనదా? That's very painful. చాలా వేదంతో కూడినటువంటి నిర్ణయం అది. Why? ఎందుకు? Why? ఎందుకు? Because all our life we live for self. ఎందుకంటే మనందరం కూడా మన కోసం జీవిస్తూ వచ్చాం. Now the world taught us. మనకి లోకస్తులు ఏం బోధించారు దాని ప్రకారం జీవించాం. And now suddenly we're going to no longer live for self. ఇక హఠాత్తుగా మన కోసం మనం జీవించట్లేదు. So if we are truly dead and no longer live for self, what's happened? చూడండి, మనం పూర్తిగా చనిపోయినట్లయితే మన కోసం మనం జీవించట్లేదు. Is the cross suffering or suffering and death? చూడండి, సిలువ వేయబడుట అనేది వేదనతో కూడినటువంటి కార్యమేనా? The Romans were the ones that crucified. చూడండి, రోమీలు సిలువ వేయబడిన తర్వాత And what happens if the prisoner did not die on the cross? ఆ యొక్క వ్యక్తి సిలువలో మరణించకపోతే ఏం చేస్తారు రోమీలు? Then they would kill the centurion. వెంటనే ఆ యొక్క వ్యక్తి చనిపోలేదు అనుకో, శతాధిపతిని చంపేస్తారు వాళ్ళు. So cross is not just suffering, it's death. చూడండి, సిలువ వేయబడటం అనేది ఏదో వేదంతో కూడింది మాత్రమే కాదండి, అక్కడ చనిపోవాలి సిలువ వేసిన తర్వాత. So did Jesus just suffer on the cross, or did he suffer and die? చూడండి, యేసు సిలువలో శ్రమ మాత్రమే పడ్డాడా లేదా శ్రమపడి మరణించాడా? So if we take up our cross to follow Jesus, మనము మన సిలువెత్తుకొని యేసుని వెంబడించినట్లయితే is that just to suffer or suffer and die? చూడండి, అదేదో శ్రమ మాత్రమేనా లేదా శ్రమపడి మరణించాడా? That's to put the old man to death. ఆ విధంగానే మన ప్రాచీన స్వభావాన్ని కూడా చంపేయవలసినటువంటి అవసరం ఉన్నది. Then Romans 6:6, what happens if the old man is crucified? రోమా 6:6లో మన యొక్క ప్రాచీన స్వభావము సిలువ వేయబడిన తర్వాత ఏమవుతుంది? He says we no longer serve sin. ఇక మీద మనం పాపం చేయం. That sounds good. అది మంచిదిగా ఉంది కదా. So once the old man is crucified, ఒకసారి మన ప్రాచీన స్వభావం అనేది సిలువ వేయబడిన తర్వాత verses 3 and 4, what do we do with that old man? 3-4 వచనంలో ఆ యొక్క ప్రాచీన స్వభావంతో మనం ఏం చేశాము? 3-4 వచనం. క్రీస్తు యేసులోకి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణంలోకి బాప్తిస్మం పొందుతున్న మీరు ఎదురా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేకబడినో అలాగే మనం కూడా నూతన జీవం పొందువారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితే. ఓకే, So what is baptism? బాప్తిస్మం అనగా ఏమై ఉన్నది? Baptism is burying that old man who lived for self. చూడండి, బాప్తిస్మం అనేది మన ప్రాచీన స్వభావాన్ని సమాధి చేయుట అయి ఉన్నది. Then if we rise to walk in a new life in verse 4, 4వ వచనంలో మనం నూతన స్వభావం కలిగి లేస్తున్నాము. then what's happening to the old man? ఆ యొక్క ప్రాచీన స్వభావానికి ఏమవుతుంది? He's dead. ఆయన ప్రాచీన స్వభావం అనేది మరణిస్తుంది. We bury him. ఆయన్ని సమాధి చేస్తున్నాం మనం.
And then we rise to walk in a new life in verse 4. చూడండి 4వ వచనంలో ఇక మీదట మనం ఏం చేస్తున్నామంటే నూతన స్వభావం కలిగినటువంటి వారమై నడుచుకోవడానికి ప్రారంభిస్తున్నాం. So if there's a new life, what happened to the old life? చూడండి కొత్త మనస్సు అనేది ఇక్కడ ఉన్నదంటే పాత మనసుకి ఏమైంది? It's dead. అది చనిపోయింది అన్నట్టు పాత మనసు. So we're born into God's kingdom. మనము దేవుని యొక్క రాజ్యంలోనికి జన్మించాము. Born of water and the Spirit. ఆత్మ మూలంగాను నీటి మూలంగా జన్మించాము. And because we're born of water and the Spirit, then we are born into the family of God. నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించామంటే దేవుని యొక్క కుటుంబంలోనికి మనం జన్మించామని అర్థం. So we're in the kingdom Jesus said was coming. చూడండి యేసు రాబోతున్నట్టు ఆ యొక్క రాజ్యంలోనికి మనం జన్మించున్నాము. And who's our king? మన యొక్క రాజు ఎవరు ఇప్పుడు? And how do we live the rest of our life? మన యొక్క జీవితాంతం కూడా మిగిలిన జీవితాంతం కూడా ఎవరి కోసం మనం జీవించాలి? To serve our king. మన యొక్క రాజుని సేవించడం కోసమే మనం జీవించాలి. So we're going to obey all his commandments and serve him only. చూడండి మన యొక్క ఆజ్ఞలన్నిటి అంటే ఆయన కోసం మాత్రమే మనం జీవించవలసినటువంటి అవసరం ఉన్నది. So if we're going to become like Christ, what's the price? చూడండి మనం క్రీస్తుని పోలి మారాలి అంటే మనం చెల్లించాల్సినటువంటి విలువ ఏమై ఉన్నది? The price is crucifixion. ఆ సిలువ వేయబడుట అనేది అంటే ఆ విలువ ఏంటంటే సిలువ వేయబడుట అని అర్థం. And the price is losing our life for Christ and the gospel. సువార్త కోసము క్రీస్తు కోసము మనము సమస్తాన్ని విడిచిపెట్టుట ఉన్నది. But remember, we get the divine nature. మనము ఈ విధంగా దైవీకమైన స్వభావాన్ని పొందుతున్నాము. We have the full love of God. మనం దేవుని యొక్క సంపూర్ణ ప్రేమను కలుగుతున్నాము. We'll be raised in his image. మనము ఆయన యొక్క స్వరూపంలోనికి లేపబడుతున్నాము. And we'll live with him and serve him as kings forever and ever. చూడండి మనం యుగయుగములు ఆయనతో పాటు జీవిస్తూ రాజులుగా ఉండటం కోసమే మనం జీవిస్తున్నాం. Is that a small crown? అదేదో చిన్న కిరీటమా మనకి? Are we be alive to God forever and ever? యుగయుగములు దేవునితో మనం జీవించబోతున్నాం. So we need to preach the true gospel of Christ. నిజమైనటువంటి క్రీస్తు యొక్క సువార్తనే మనం బోధించాలి. And that includes being a disciple. అది ఏమై ఉన్నదని కూడా అంటే శిష్యులుగా ఉండటం కూడా అయి ఉన్నది. Anything else is vanity. చూడండి ఇంకా ఇది కాకుండా ఇంకేదైనా అయి ఉన్నట్టయితే అది అంత వ్యర్థమైందే. Okay, shall we pray and ask the Lord to give us full understanding of these things? చూడండి ఈ కార్యాలన్నింటినీ మనం అర్థం చేసుకోగలిగినట్లుగా మనం దేవునికి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, పరలోకంలో నివాసం చేస్తున్న ప్రేమ కనికరం కలిగినటువంటి మా నీతిగల గొప్ప తండ్రి, మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇటు అద్భుతమైనటువంటి దినంలో మేము అద్భుతమైనటువంటి గొప్ప సత్యాలను మేము నేర్చుకుని ఉన్నాం. మా తండ్రి, మీ కుమారుని యొక్క శిష్యుడిగా ఉండాలి అని అంటే మేము మాకు కలిగినవన్నీ విడిచిపెట్టి మా తండ్రి మేము ఇక మీదట మా కోసం కాకుండా మా ప్రభు కోసమే జీవించాలనే విషయాలను మేము నేర్చుకుని ఉన్నాం. మా తండ్రి ఈరోజు లోకంలో అలాంటి బోధలు జరగట్లేదనియు మా తండ్రి ఏదో కేవలము భూ సంబంధమైన ఆశలు చూపించి బాప్తిసాలు ఇస్తున్నారనే విషయాన్ని కూడా మేము గ్రహించగలుగుతున్నాం. మేము అలా కాకుండా వారు లోబడకపోయినా మేము సత్యాన్ని మాత్రమే నోవాహు ఏ విధంగా అయితే బోధిస్తూ వెళ్ళాడో అదేవిధంగా మేము కూడా సత్యాన్ని మాత్రమే బోధించడానికి సాయం చేయండి. మరి ఇటు పాఠాలను మాకు బోధిస్తున్నటువంటి మీ యొక్క దాసులు మా యొక్క సహోదరులు డెనిస్ జాన్సన్ గారిని దీవించండి. వారి ఆరోగ్యాన్ని మంచి ఆరోగ్యమును బలమును ఇవ్వండి. కుటుంబాన్ని దీవించండి. అదేవిధంగా ఇక్కడ విన్నటువంటి మా అందరికి కూడా మంచి జ్ఞానము, ఆరోగ్యము, మంచి బలమును దయచేయండి. మేమందరం కూడా ఆత్మీయమైనటువంటి జ్ఞానాన్ని పొంది మా తండ్రి మాకు ఎదుటున్నటువంటి పరుగులో తుదముట్టుకు పరిగెత్తినట్లుగా ఆ కిరీటాన్ని పొందినట్లుగా పరిగెత్తుకు సాయం చేయగలం. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని మిగతా తరగతులన్నింటిలో మీరు తోడుగా నడిపించగలరు. క్రీస్తు ప్రభు నామాన్ని బట్టి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు. One, సోదరులారా వందనాలండి.